హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అనే ఈ బోర్డ్ ఏదైతే ఉందో, ఈ బోర్డ్ సైడ్ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ నేమ్ వచ్చేసి ఎఫ్ఎస్ఎల్ ట్రైనీ పోస్ట్స్ రిక్రూట్‌మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అనే ఏదైతే ల్యాబ్ ఉంటుందో, ఆ ల్యాబ్‌లో మ్యాన్ పవర్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి ఏవైతే క్రైమ్స్ జరుగుతాయో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ టీమ్ అనమాట ఇది. దీనికి సంబంధించి మనకి 60 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీంట్లో స్పెషలైజేషన్ కూడా అడగడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాము ఇదే వీడియోలో. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. దీనికొచ్చేసి 27థ్ నవంబర్ నుంచి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ ఉంది. 15థ్ డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవడానికి. ఇంకా అప్లై స్టార్ట్ అవ్వలేదు. అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన అప్లై ప్రాసెస్ రిలేటెడ్ వీడియో కూడా చేస్తాను. ఇదే ఛానెల్‌లో అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తా ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీజీపీఆర్‌బీ.ఇన్ అని చెప్పి ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేశామంటే మనకి హోమ్ పేజ్‌లోనే స్క్రోల్ చేశామంటే ఇక్కడ కింద మనకి ఈ ఎఫ్ఎస్ఎల్ టెక్నికల్ పోస్ట్స్ రిలేటెడ్ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. మనం దీనికి ముందు డ్రైవర్ ఇంకా శ్రామిక్ రిలేటెడ్ నోటిఫికేషన్ కూడా ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి అయిపోయింది. అప్లై లాస్ట్ డేట్ 20థ్ అక్టోబర్ వరకి ఉండే. మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఛానెల్‌లో అప్లోడ్ అయితే చేశాను రీసెంట్‌గా. ఇప్పుడైతే మనం ఈ ఎఫ్ఎస్ఎల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ మనకి ఏదైతే నోటిఫికేషన్ అని చెప్పి కనిపిస్తుందో దీని మీద మనం క్లిక్ చేసామంటే దీనికి సంబంధించిన పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయిపోతుంది. ఆ పీడీఎఫ్‌లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశారు. అవి ఒకసారి మనం రివ్యూ చేద్దాము. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇదొచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడొచ్చేసి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్, లక్డీ కపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ మనకి హెడ్ ఆఫీస్ ఉంటుందన్నమాట. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ది. అక్కడి నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 14థ్ నవంబర్ రోజు రిలీజ్ అయితే చేశారు. దీనికి అప్లై ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27థ్ నవంబర్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. 15థ్ డిసెంబర్ వరకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. దీనికి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. టోటల్‌గా వచ్చేసి మనకి వేకెన్సీస్ 60 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 3 కేటగరీ కింద మనకి ఈ పోస్టులనైతే డివైడ్ చేయడం జరిగింది. పోస్ట్స్ నేమ్స్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే లాబొరేటరీ టెక్నీషియన్, ఇంకొక ఫోర్త్ పోస్ట్ వచ్చేసి లాబొరేటరీ అటెండెంట్ అని చెప్పి 4 కేటగరీస్ కింద మనకి పోస్టులైతే ఇవ్వడం జరిగింది. వీటికి సాలరీ వచ్చేసి చూసుకుంటే ఏదైతే సైంటిఫిక్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉందో దానికొచ్చేసి 45,960 రూపీస్ నుంచి 1,24,150 రూపీస్ వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి స్టార్టింగ్ సాలరీ మీకు 42,300 నుంచి 1,15,270 రూపీస్ సాలరీ అయితే పే చేస్తున్నారు. అలాగే థర్డ్ కేటగరీ వచ్చేసి లాబొరేటరీ టెక్నీషియన్ అనే పోస్ట్ ఉంది. దీనికొచ్చేసి 24,280 రూపీస్ నుంచి 72,850 రూపీస్ వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. లాస్ట్‌లో లాబొరేటరీ అటెండెంట్ అనే పోస్ట్‌కి 20,280 రూపీస్ నుంచి 62,110 రూపీస్ వరకు మనకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. దీంట్లో ఇంకా అలవెన్స్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. అలవెన్స్ అవన్నీ కూడా యాడ్ అయ్యాయంటే ఆల్మోస్ట్ మీకు ఇంకా 40,000-50,000 వరకు అడిషనల్‌గా అమౌంట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది సాలరీలో. బేస్డ్ ఆన్ కేటగిరీని డిపెండ్ చేసుకొని మనకి అలవెన్స్ అనేవి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. అందరికీ సేమ్ యాడ్ అవ్వవు. ఇక్కడ ఏదైతే లాబొరేటరీ అటెండెన్స్ అని చెప్పి ఉందో దీనికొచ్చేసి కొంచెం తక్కువ యాడ్ అవ్వచ్చు. ఒక 15,000-20,000 సాలరీ అడిషనల్‌గా రావచ్చు అలవెన్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే. ఎందుకంటే సాలరీ తక్కువ ఉంది కాబట్టి 20,000 ఉంది కాబట్టి ఇక్కడ తక్కువనే అలవెన్స్ అనేవి యాడ్ అవుతాయి. బేసిక్ మీద బేస్ చేసుకొని ఆ అలవెన్స్ అనేవి యాడ్ అయితే చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడం కంటే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఇక్కడ రీడ్ అయితే చేయండి. ఏంటంటే కేటగరీ వైస్‌గా ఏ కేటగరీకి సంబంధించి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి అన్ని డీటెయిల్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు సంబంధించిన కేటగరీ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి. లేదంటే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓహెచ్2 అని చెప్పి ఇలా డిఫరెంట్ కేటగరీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ కేటగరీస్. వీటికి సంబంధించి మీకు సంబంధించిన కేటగరీలో వేకెన్సీస్ ఖాళీగా ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. లేదంటే స్కిప్ చేయొచ్చు. అనవసరంగా
అమౌంట్ వేస్ట్ అయిపోతుంది. దీనికి అప్లై ఫీజ్ కూడా ఉంది. అప్లై ఫీజ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి అప్లై ఫీజ్ వచ్చేసి ఎవరైతే సైంటిఫిక్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉందో దానికొచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణకి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ₹1000 ఉంది. అదర్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే బీసీ, ఓసీ ఇలా ఎస్సీ, ఎస్టీ కాకుండా అదర్ కేటగరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 2000 వరకి మీకు అప్లై ఫీజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి కూడా సేమ్ ₹1000 ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి అందరికి కూడా 2000 వరకి అప్లై ఫీజ్ అయితే ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. లాబొరేటరీ టెక్నీషియన్ అనే పోస్ట్‌కి 600 వరకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. దానికి డబుల్ అంటే 1200 వరకి అదర్ కేటగరీ వాళ్ళకి తీసుకుంటున్నారు. లాబొరేటరీ అటెండెంట్ అనే పోస్ట్‌కి కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ 500 వరకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి తీసుకుంటున్నారు. దానికి డబుల్ అంటే ₹1000 అదర్ క్యాండిడేట్స్‌కి తీసుకోవడం అయితే జరుగుతుంది అప్లై ఫీజు. అది కూడా చూసుకోండి. మీకు సూటబుల్ అయ్యే మీది ఏదైతే కేటగరీ ఉంటుందో క్యాస్ట్ కేటగరీ, ఆ కేటగరీ కింద వేకెన్సీ ఖాళీగా ఉంటే మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. దీనికి సంబంధించిన అప్లై ప్రాసెస్ కూడా ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి కూడా అన్ని డీటెయిల్‌గా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది ఒకసారి అప్లై చేసుకోవడం కంటే ముందు క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి. హౌ టు అప్లై అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లోనే పీడిఎఫ్‌లో. ఇక్కడ ఈ జాబ్స్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్రెండ్స్ మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అడుగుతున్నారు. మాక్సిమం వచ్చేసి 34 ఇన్ బిట్వీన్‌లో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇక్కడ ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అయితే అవుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో అలాగే దాంతో పాటు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి కూడా వాళ్ళకందరికీ కూడా 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్, రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లై అవుతుంది కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి. దీనికి ఎవరైతే సైంటిఫిక్ ఆఫీసర్ అనే పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ సబ్ కేటగరీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫిజికల్ అలాగే జనరల్ అని చెప్పి. వీటి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఎస్సీలో స్పెషలైజేషన్ కూడా అడగడం జరిగింది. ఎవరైతే ఎంఎస్సీలో ఫిజిక్స్ లేదా ఫోరెన్సిక్ సైన్స్ అనే ఈ స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉంటే ఈ సైంటిఫిక్ ఆఫీసర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ కెమికల్ అని చెప్పి సబ్ కేటగరీ ఇవ్వడం జరిగింది. ఈ డిపార్ట్మెంట్‌కి వచ్చేసి కెమికల్ అనే డిపార్ట్మెంట్‌కి మనకి ఎంఎస్సీలో ఎవరైతే కెమిస్ట్రీ కంప్లీట్ చేశారో అంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి దాంతో పాటు ఫోరెన్సిక్ సైన్స్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్‌లో కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు ఎంఎస్సీ అయితే పాస్ ఔట్ అయి ఉండాల్సి ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా ఈ డిపార్ట్మెంట్‌కి ఏదైతే కెమికల్ అనే డిపార్ట్మెంట్ ఉందో సైంటిఫిక్ ఆఫీసర్‌లో ఈ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకునే అవకాశం ఇస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇంకో కేటగరీ వచ్చేసి బయాలజీ అలాగే సిరాలజీ అని చెప్పి మెన్షన్ చేశారు. సైంటిఫిక్ ఆఫీసర్ అనే పోస్ట్ కిందనే తీసుకుంటున్నారు ఇక్కడ కూడా. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఎంఎస్సీలో ఎవరైతే బయాలజీ, జెనెటిక్ లేదా జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, సైకాలజీ, ఫారెన్సిక్ సైన్స్ విత్ బయాలజీ, సెరాలజీ, డీఎన్ఏ విత్ ఈ ఏవైతే స్పెషలైజేషన్ ఇచ్చారో వీటిలో మీకు 65% పాస్ మార్క్స్‌తో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 65% పాస్ మార్క్స్‌తో మీరు పాస్ అయితే ఈ స్పెషలైజేషన్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు ఎంఎస్సీ గాని ఫోరెన్సిక్ సైన్స్‌లో బయాలజీ, సెరాలజీ అని చెప్పి ఈ కేటగరీ ఇవి స్పెషలైజేషన్స్ ఇచ్చారు. వీటిలో క్వాలిఫికేషన్ ఉన్న మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు సైంటిఫిక్ ఆఫీసర్ అనే దానికి. ఏదైతే సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ అనే డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీ కూడా ఖాళీగా ఉంది. దీనికొచ్చేసి ఎవరైతే ఎంఎస్సీలో కంప్యూటర్స్ కంప్లీట్ చేశారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారో అలాగే ఎంటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎంటెక్‌లో వచ్చేసి ట్రిపుల్ ఈసీఈ అలాగే సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సీఎస్‌సి అలాగే ఐటీ ఇంకా ఎంసీఏ ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే ఎంఎస్సీ కంప్లీట్ చేసి ఉన్నారో ఎంఎస్సీ లేదా ఎంటెక్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో మాస్టర్స్ వాళ్ళని సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్స్ అనే డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ ఇంకా జనరల్ అని చెప్పి ఏదైతే సబ్ కేటగరీ ఉందో దీంట్లో అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి ఫిజికల్ ఇంకా జనరల్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఎంఎస్సీలో ఎవరైతే ఫిజిక్స్, ఫోరెన్సిక్ ఈ సేమ్ కేటగరీనే సేమ్ స్పెషలైజేషన్ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా. ఎవరైతే 65% పాస్ మార్క్స్‌తో పాస్ ఔట్ అయ్యి ఉన్నారో ఎంఎస్సీలో ఫిజిక్స్, ఫోరెన్సిక్ సైన్స్ ఈ స్పెషలైజేషన్‌లో వాళ్ళకొచ్చేసి సైంటిఫిక్ ఆఫీసర్ అనే పోస్ట్‌కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సైంటిఫిక్ అసిస్టెంట్ అనే ఏదైతే పోస్ట్ ఉందో దీనికొచ్చేసి 60% పాస్ మార్క్స్‌తో మీరు పాస్ ఔట్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకొచ్చేసి ఈ అసిస్టెంట్ పోస్ట్‌కి అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు. సేమ్ క్వాలిఫికేషనే అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే 60% అంటే మీకు తక్కువ పాస్ పర్సెంటేజ్ వస్తే మీరు ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. 60 కంటే అంటే 65 కంటే అబోవ్ పాస్ మార్క్స్ వస్తే మీరు సైంటిఫిక్
ఆఫీసర్ అనే పోస్ట్‌కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్‌లో ఎలాంటి డిఫరెన్స్ లేదు. జస్ట్ డిఫరెన్స్ అంటూ ఉంటే 60% అని చెప్పి ఏదైతే మెన్షన్ చేశారో ఇది మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇది చూసుకోండి. ఎవరైతే సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ అనే పోస్ట్‌లకి అప్లై చేసుకుంటున్నారో క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనే పోస్ట్‌కి కూడా రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా! దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీలో ఎవరైతే ఫిజిక్స్ లేదా బీఎస్సీ ఫారెన్సిక్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇండియా అంటే ఏదైతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్‌స్టిట్యూట్ ఉంటుందో యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నుంచి బీఎస్సీలో ఫిజిక్స్ లేదా ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనే పోస్ట్‌కి. ఇదొచ్చేసి జనరల్ ఇంకా ఫిజికల్ ఈ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్‌లోని కెమికల్ అనే డిపార్ట్మెంట్‌లో కూడా మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కదా! దీంట్లో వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని అలాగే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఇండియన్ ఎస్టాబ్లిష్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కెమికల్ అనే డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా దీనికి సంబంధించి అన్ని క్వాలిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. కంప్యూటర్‌కి సంబంధించిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి బ్యాచిలర్‌లో ఎవరైతే కంప్యూటర్స్ రిలేటెడ్ స్పెషలైజేషన్‌లో కంప్లీట్ చేసారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. లాస్ట్‌లో వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్ అనే పోస్ట్‌కి వచ్చేసి ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే ఎంపీసీ గాని, బైపీసీ గాని పాస్ అవుట్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి పాస్ పర్సెంటేజ్ అడగడం లేదు. జస్ట్ మీరు ఎంపీసీ గాని, బైపీసీ గాని పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా కూడా పర్లేదు. డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. ఈ ఎంపీసీ, బైపీసీ క్వాలిఫికేషన్ మీద జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు ల్యాబొరేటరీ అటెండెంట్ అనే పోస్ట్‌కి. దీనికొచ్చేసి ఎలాంటి పాస్ పర్సెంటేజ్ అడగట్లేదు. జస్ట్ మీరు పాస్ అవుట్ అయి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ ఉండాలి. వితిన్ ఏజ్ లిమిట్‌లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు వచ్చిన పాస్ పర్సెంటేజ్ దాంతో పాటు మార్క్స్‌ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఎంటెక్ గాని, బీటెక్ గాని లేదా ఎంఎస్సీ గాని వీటిలో క్వాలిఫికేషన్‌లో మీకు వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ వచ్చేసి 1:5 రేషియోలో మీకు సెలెక్ట్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్‌కి ఈ షార్ట్ లిస్ట్ చేసే పద్ధతి వచ్చేసి 70 మార్క్స్‌కి మీకు టోటల్‌గా 100 మార్క్స్ ఉంటాయి. మీకు క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్క్స్‌కొచ్చేసి మార్క్స్‌ని బేస్ చేసుకొని అలాగే మీకున్న ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి 2 మార్క్స్ యాడ్ చేస్తున్నారు. అలాగే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి 3 మార్క్స్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా మన ఎక్స్‌పీరియన్స్ అలాగే మనకి ఏవైతే మెరిట్ లిస్ట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి మార్క్స్ అనేవి యాడ్ అయితే అవుతున్నాయి. 70 మార్క్స్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఇస్తున్నారు. 30 మార్క్స్‌కి వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి 1:5 రేషియోలో మనకి కండక్ట్ అయితే చేస్తున్నారు. అంటే ఒక పోస్ట్‌కి 5 మంది క్యాండిడేట్స్‌ని సెలెక్ట్ చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ 5 మెంబర్స్‌లో ఒక పర్సన్‌ని సెలెక్ట్ అయితే చేస్తారు. ప్రతి పోస్ట్‌కి కూడా సేమ్ రేషియోలోనే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకొచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏవైతే మార్క్స్ వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని, అలాగే ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని 70 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఆ ఎగ్జామ్‌లో మీరు ఎంతైతే పెర్ఫార్మ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని కూడా మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఈ జాబ్స్‌కి. అన్ని పోస్ట్‌లకి సేమ్ వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఓకే చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ తెలంగాణ పోలీస్ బోర్డ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగడానికి ట్రై చేయండి. నేను ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోకి హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. దీనికి సంబంధించిన వీడియో లింక్ అయితే పీడీఎఫ్ లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే పీడీఎఫ్ చాలా లెంతీగా ఉంది. చాలా పాయింట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. సో, మీరు ఒకసారి క్లియర్‌గా రీడ్ చేశారంటే తర్వాత మీకు అంత క్లియర్ అయిన తర్వాతే అప్లై అయితే చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.